హలో గైస్, వెల్కమ్ టు నగేష్ విహారీ. నమస్తే అండి, అంత బాగున్నారా? ఇక్కడ రంగనాయకుల స్వామి టెంపుల్ అని బోర్డు ఉంది, అదిగో చూస్తున్నారా? అదే రంగనాయక స్వామి టెంపుల్. ఇంకా ఆ వెనకలు ఉన్నది రంగనాయక స్వామి గుడి అండి. పైకి వెళ్ళి రంగనాయక స్వామి గుడిని అయితే చూసేద్దాం మనం. ఇదేనండి రంగనాయక స్వామి టెంపుల్. ఇక్కడ చూసుకోవచ్చు మనం, మొత్తం మొక్కలన్నీ తొలిచి పడేసినారు, ఏం లేవు విగ్రహాలకి. అందుకే ఈ టెంపుల్స్లో పూజలు జరగట్లేదన్నమాట. ఇది స్వామివారి కళ్యాణ మండపం అండి. ప్రతి గుళ్ళోనూ ఉంటుంది స్వామివారికి కళ్యాణం చేసే కళ్యాణ మండపం అన్నమాట. అయితే ఏ కళ్యాణ మండపంలోకి పోలేదు నేను, ఈ కళ్యాణ మండపంలోకి అయితే పోదాం. పోయి లోపల ఏముంది అనేది క్లియర్గా చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, ఈయన గరుడ ఆళ్వారు. ఓకేనా? ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది? నెమళ్ళు చూస్తున్నారా? ఒకదాని మెడలో ఒకటి వేసుకొని ఎగురుతున్నట్టు ఎంత బాగా చెక్కినారో. అసలు ఇది ఫస్ట్ మనకు చూడగానే ఫస్ట్ విజిటే. అంటే మనకు ఏం బొమ్మ కనిపిస్తుంది అంటే, చూడగానే ఏదో ఒక పువ్వులాగా దూరం నుంచి కనిపిస్తుంది, కానీ దగ్గరికి వచ్చి చూస్తే కానీ తెలియదు ఇవి నెమళ్ళు అని. ఎంత మంచి ఆర్కిటెక్చర్ కదా మనల్లది. ఇది ఇలా పక్కన పెడితే, అక్కడ చూడండి, ఇది చూస్తున్నారా? ఇది దూరం నుంచి చూస్తే ఏదో ముగ్గులాగా కనిపిస్తుంది కదా. దగ్గరికి వెళ్తాను చూడండి, నాగబంధం. ఇదిగో నాగపాము, 2 నాగపాములు కలిసి నాగబంధం వేసుకున్నాయి, చూస్తున్నారా? సో ఇది చూడండి, ఎంత మంచి ఆర్కిటెక్చర్, ఎంత మంచి టెక్స్చర్స్ ఇస్తున్నారంటే మనలో, చాలా మంచి టెక్స్చర్స్. ఇప్పటి వరకు రాజహంసలు అని విన్నాం. చాలా బస్సుల పైన రాజహంస అని చూసే ఉంటాం. ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణ బస్సుల పైన రాజహంస అని చూసే ఉంటాము. ఆ రాజహంసలు ఇలాగుంటాయి. ప్రస్తుతం అయితే అవి మన భూమి మీద లేవన్నమాట, ఎప్పుడో అంతరించిపోయినాయి. కలియుగం మధ్యలోనే అంతరించిపోయినాయి. సో రాజహంసలు అనేవి ఇలాగుంటాయండి. హంస అనేదే లేకుండా అంతరించిపోయిందన్నమాట భూమి మీద. సో సింహాలు అంటే ఇలాగుంటాయండి. సింహాలు మామూలుగా ఇప్పుడున్న సింహాలు కాదు, అవి సింహాలే, కానీ చాలా భయంకరంగా పెద్దగా బిగ్గరగా ఉంటాయి అన్నమాట. ఇలాగే భయంకరంగా ఉంటాయి సింహాలు. ఇప్పుడు మనం చూస్తున్న సింహాలు కాదు, భూమి మీద అంతరించిపోయిన వాటిలో ఈ రకం సింహం కూడా ఒకటండి. సో మనకి ఏంటంటే ప్రస్తుతం ఇది వచ్చేసి పీఠం అన్నమాట. ఈ పీఠం పైనే స్వామివారి ఉత్సవ విగ్రహాలను తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి ఆ కళ్యాణోత్సవం అది చేస్తారు. ఓన్లీ స్వామివారికి అలాగే రాజులకి మాత్రమే ఇది కళ్యాణ మండపం. ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి అలో ఉండదు. రాజులు కూడా వాళ్ళకి ఇష్టం ఉంటేనే వాడతారు, లేకపోతే వాడరు. కొంతమంది మూర్ఖపు రాజులు ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే వాడేవాళ్ళంట ఈ కళ్యాణ మండపాన్ని. అంతకుముందు వాళ్ళంతా ఓన్లీ స్వామి వారి కళ్యాణోత్సవానికి మాత్రమే వాడేవాళ్ళంట అండి. సో ఈ డిజైన్ చూడండి, ఫ్లవర్ డిజైన్ లాగా ఎంత బాగా చెక్కినారో. యాక్చువల్గా ఇది స్వామివారికి
వెనకాల వచ్చేలాగా చెక్కినారు. అంటే అటువైపుగా స్వామిని పెడితే వెనకాల ఇది వచ్చేలాగా చెక్కినారు. సో వీళ్ళు వచ్చేసి మోహినీలు అనమాట. ఆ పైన మోహిని పైన చూసుకుంటే ఇక్కడ చూస్తున్నారా, ఇది ఒక కైండ్ ఆఫ్ సెక్స్ పోజ్ అండి. సో కింద ఉన్నది మేల్ మగతను, పైన ఉన్నది ఫీమేల్, ఒక కైండ్ ఆఫ్ సెక్స్ పోజ్. సో గుడికి వచ్చిన వాళ్ళకి సెక్స్ ఎడ్యుకేషన్ కూడా అప్పట్లో ఇచ్చేవాళ్ళు అన్నమాట. అందుకే ఆ పోజ్ని అక్కడ చెక్కారు. ఇది ఒకటే కాదు, ఇంకొక సెక్స్ పోజ్ కూడా అక్కడ ఉంది, చూపిస్తాను, చూద్దాము పదండి. ఇది ఒక టైప్ ఆఫ్ సెక్స్ పోజ్ అండి. ఇలాగా అసలు సరేరా బాబు, ఇన్ని చూపిస్తాను, దేవుని గుడిలో సెక్స్ అంటే దేవుడు బూతు ఒకే చోటు ఉన్నాయి, ఇదేందిరా అని అనుకుంటున్నారా? చాలామంది అనుకుంటూనే ఉంటారండి. చాలామంది విష ప్రచారాలు చేస్తున్నారు. మన సాంప్రదాయాలు మనకి కాకుండా చేస్తున్నారనమాట. యాక్చువల్గా చూసుకుంటే సెక్స్ కూడా ఒక సూత్రమే అన్నమాట. కామసూత్రం అంటారు. కామసూత్రం అప్పట్లో మన వేదాల్లో కొన్ని ప్లేసెస్లో వాడేవాళ్ళు. ఇది ఎక్కువ ఆయుర్వేదంలో వస్తుందన్నమాట. ఆయుర్వేదంలో ఇంకొన్ని వేదాల్లో కొన్ని ప్లేసెస్లో వాడతారు. అది ఇన్డెప్త్గా వేదాలు తెలిసిన వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వెళ్ళి అడగండి. ఇంకోటి ఏంటంటే, ఈ వీడియోని కొంచెం 13 years పైబడ్డ పిల్లలకు కూడా చూపించండి. సెక్స్ అనేది అది పెద్దది ఏం కాదు, అంటే అదేం బూత్ కాదు, బట్ దానికంటూ ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది. మగవాళ్ళకైతే 21 years, ఆడవాళ్ళకైతే 18 years దాటిన తర్వాతనే సెక్స్ గురించి విడమర్చి చెప్తారు, తెలుసుకుంటారు, ఏది కరెక్ట్ ఏది రైట్ అని తెలుసుకుంటారు. ఇప్పుడు జనరేషన్ ఫాస్ట్ ఉంది కాబట్టి 13 years లోపల పిల్లలు తెలుసుకుంటున్నారు. కానీ 13 years పైన పిల్లలు తెలుసుకుంటే మంచిదని 10th class బుక్స్లో కూడా పెట్టినారు. కానీ అది బుక్కుల్లో పెట్టేది కాదు. సెక్స్ అంటే ఏంటి అని మీ పెద్దోళ్ళు పిల్లలకి కొంచెం నీట్గా విడమర్చి చెప్పండి. చెప్పలేనప్పుడు ఏం చేస్తారంటే, నీకు తెలుసుకునే వయసు వస్తుంది అంతవరకు ఉండు అని చెప్పండి. అంతేగాని పిల్లలు సెక్స్ గురించి మాట్లాడినా, సెక్స్ గురించి ఏదన్నా అడిగినా అది తప్పని, అదేదో పెద్ద బూత్ అని అయితే అస్సలు వాళ్ళని తిట్టకండి. ఎందుకంటే ఈ కాలం పిల్లలు ఎలా తయారవుతున్నారు అంటే, నెగిటివిటీని ఫస్ట్ మైండ్లోకి తీసుకుంటున్నారు అనమాట. పాజిటివిటీని వదిలేసి నెగిటివిటీని మాత్రమే మైండ్లోకి తీసుకొని, ఎప్పుడైతే ఏ సిచ్యువేషన్లో అయితే మీరు తిడతారో ఆ సిచ్యువేషన్ నుంచినే అది అంటే ఏందో తెలుసుకోవాలని తల్లిదండ్రులు మీకు కూడా తెలియకోకుండా బయట తెలుసుకోవడానికి ట్రై చేసి ఏదో అరకొరగా తెలుసుకొని అది తప్పుదారిలో తెలుసుకొని తప్పుదారిలో వెళ్తున్నారనమాట. ఆ పరిణామమే ఇప్పుడు ఏమవుతుందంటే, చాలా మందికి ఆడపిల్లలకి అన్యాయం జరుగుతుంది, మగపిల్లలకి అన్యాయం జరుగుతుంది. ఇన్ ద సెన్స్ ఆడపిల్లలు ఒకటే కాదు, మగపిల్లలు కూడా అన్యాయం జరుగుతుంది అన్నమాట. సో తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, 13 ఏళ్ళ వయసు పైబడిన పిల్లలకి వాళ్ళకు పొరపాటున సెక్స్ గురించి ఏదన్నా డౌట్ వచ్చినా, అసలు సెక్స్ అంటే ఏంటి అని అడిగినా దాని గురించి కొంచెం చెప్పండి. 18 ఏళ్ళు 21 ఏళ్ళ పైన ఉన్న వాళ్ళకి విడమర్చి చెప్పండి. అంటే ఏంటి, ఏం చేస్తే అది ఏంటి. యాక్చువల్గా మన గ్రంథాల్లో ఏం చెప్పినారంటే, అదొక పుణ్యకార్యం అని, అక్కడే మన భావితరాలకు బీజం పడుతుంది అని సింపుల్గా చెప్తారు. మీరు కూడా అలాగే చెప్పండి. పెద్దోళ్ళు చాలామంది ప్రవచనాలు చెప్తా అంటారు, వాళ్ళని కనుక్కోండి. చాలామంది ఏజ్ అయిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని కనుక్కోండి. అయ్యా మా బిడ్డ ఇలా అడిగినాడు, లేకపోతే మా బిడ్డ ఇలాగ అడిగింది, మా బిడ్డకి కానీ మా బిడ్డలకు మా పిల్లలకు మేము ఎలా చెప్పాలి, ఈ కాలం పిల్లలు అరిస్తే దాన్ని నెగిటివిటీని బాగా తీసుకుంటున్నారు, మేము ఎలాగ చెప్పాలి అని కనుక్కొని
ఒక ప్రాసెస్లో చెప్పండి. ఎందుకంటే నాకు కూడా ఆ ప్రాసెస్ ఏంటి ఎలా చెప్పాలని నాకు కూడా తెలియదు అనమాట. నేను అందుకే దాన్ని అంత క్లియర్గా చెప్పలేకపోతున్నా. పిల్లలని మాత్రం ఎటువంటి పరిస్థితిలో అరచొద్దండి ఈ విషయానికి వస్తే. అందుకే అండి అప్పట్లో పూర్వము చాలామంది పెళ్ళైన వాళ్ళు కానీ పెళ్ళి కావాల్సిన వాళ్ళు కానీ గుళ్ళకు తిరిగేవాళ్ళు కదా, పిల్లలు పుట్టనోళ్ళు కానీ గుళ్ళకు తిరిగేవాళ్ళు కదా, వాళ్ళకు ఇవన్నీ చూపించేవాళ్ళు అనమాట. అందుకే అప్పట్లో ఆ గుడికి పో, ఆ దేవునికి తిరుగు, నీకు పిల్లలు పుడతారు అని చెప్పేవాళ్ళు. అంతే. ఇప్పుడు ఎట్లా అంటే అప్పట్లో కూడా సెక్స్ అనేది ఒక ఎడ్యుకేషన్ లాగా తీసుకోలేదు చాలామంది. సో దానివల్ల ఏమైందంటే వాళ్ళకు అది ఆ టైంలో ఎలాగా చేయాలో తెలియకోకుండా పిల్లలు పుట్టడం లేట్ అయ్యేది జరిగేదన్నమాట. స్వామికి తిరిగితే పిల్లలు పుడతారు, ఆ స్వామి అనుగ్రహిస్తాడు అనేది ఒక 50% మాత్రమే ఉంటుంది. మిగతాదంతా ఎలాగుంటుంది అంటే ఇలా గుళ్ళల్లో ఇలాంటి పిల్లర్స్ పైన లేకుంటే మెయిన్ గోపురాలు ఉంటాయి కదా, ఆ గోపురాల పైన వాటి గురించి నీట్గా చెక్కి పెట్టేవాళ్ళు అనమాట. వాళ్ళు అవి చూసుకొని ఓహో ఇలా ఉంటుందా, సో పిల్లలు పుట్టకపోతే ఇలా చేయాలా అని చేసేవాళ్ళు అనమాట. అప్పుడు వెంటనే పిల్లలు పుట్టేవాళ్ళు. సో మనోళ్ళు అప్పట్లో ఏం చేసినారంటే అది గుడికి పోవడం ఒక ఆనవాయితీ, ఆ స్వామి చుట్టూ తిరిగితే. సో ఈ తిరిగే లోపలనే మనము కొంతమంది ఏం చేస్తారంటే ఈ తిరిగేటప్పుడే వాళ్ళ ధ్యాస దానిల మీద పోతుంది. దానిల మీద పోయినప్పుడు వాళ్ళకి ఐడియా వస్తుంది. ఐడియా వచ్చిన తర్వాత మళ్ళీ కొద్ది రోజులకి వాళ్ళు అనుకున్న టైంకి పిల్లలు పుడతారు. అలా జరిగింది కాబట్టి స్వామి అనుగ్రహించినాడు అని చాలామంది మళ్ళీ వచ్చి స్వాములకి మొక్కులు అనేవి తీర్చుకుంటా ఉంటారు అన్నమాట. అందుకే గుళ్ళల్లో ఇలాంటి బొమ్మలు పెడతారు. అదేదో బూత్కో ఇంకో దానికో కాదు. ఎవరన్నా వచ్చి కొన్ని అన్యమతస్తులు వాళ్ళు వచ్చి తప్పుడు ప్రచారం చేసినా వాటిని నమ్మద్దండి, అవి కొట్టి పారేసేయండి. ఏమాత్రం నమ్మకూడని విషయాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలో ఈ జనరేషన్లో చాలామంది లేడీస్లో కావచ్చు, చాలామంది జెంట్స్లో కావచ్చు సెక్స్ పరంగా చాలా సమస్యలే వస్తున్నాయి. అప్పట్లో ఆ సమస్యలు ఉండేవి కాదు. ఒక్కొక్కరు 10 మందిని 12 మందిని 15 మందిని కనేవాళ్ళు. 2 ఏళ్ళ గ్యాప్కి 10 మంది 15 మంది 15 మంది దగ్గర 16 17 మంది 18 మందిని కూడా కన్నవాళ్ళు ఉన్నారు. అదంతా ఇలా గుడిల్లో అక్కడక్కడ వాళ్ళకి తెలిసిన ఎడ్యుకేషన్. ఇంకోటి ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా తల్లిదండ్రుల్ని అడగలేరు కదా వాట్ ఈజ్ వాట్ అని. సో వాళ్ళని ఏం చేస్తారంటే ఇలా గుళ్ళకి తీసుకొని వచ్చి వదిలేస్తారు అనమాట. వాళ్ళు చూసి నేర్చుకుంటారు. సో అది అప్పట్లో జరిగేది. ఇది గజారోహణం. ఏనుగు మీద ఒక అతను ఎక్కి వస్తున్నాడు. హలో. ఇవన్నిటికంటే నన్ను బాగా ఆకట్టుకున్న పిక్చర్ ఏదన్నా ఉందంటే ఇదేనండి. 2 పొట్టేన్లు ఢీ కొడుతున్నట్టు అది చెక్కాలి అని ఆ లైన్లు వేసి అలా వదిలేశారు. మరి దాన్ని చెక్కకూడదు అనుకున్నారో పెట్టకూడదు అనుకున్నారో కానీ మొత్తానికి దాన్ని అయితే అలాగ వదిలేశారు. చూడండి కింద ఆ లైన్లోనే ఎంత డెప్త్ ఎంత క్లియరెన్స్ కనిపిస్తుంది కదా మనకు. ఇది వచ్చేసి అమ్మవారి టెంపుల్ అండి. స్వామివారి టెంపుల్కి ఎగ్జాక్ట్గా వెనకాలనే అమ్మవారి టెంపుల్ ఉండేది. ప్రస్తుతం అయితే లోపల అమ్మవారు లేరు, అమ్మవారిని తీసేసినారు. సో ఇంకా మనం ఏం చేద్దామంటే ఆ సెక్స్ ఎడ్యుకేషన్లో నుంచి అన్నిట్లలో నుంచి బయటకు వచ్చేసి ఈ టెంపుల్ లోపలికి పోయి టెంపుల్ని అయితే చూసేద్దాం. యాక్చువల్గా ఈ టెంపుల్ అయితే చాలా వరకు పడిపోయింది, రీకన్స్ట్రక్ట్ చేస్తున్నట్టున్నారు. చూడండి. సో మేము ప్రస్తుతం సైడ్ నుంచి వచ్చిన ఇక్కడ కూడా లేరు. స్వామివారి విగ్రహం ఎక్కడే కానీ లేవన్నమాట. ఈ టెంపుల్స్లో తీసి ఎక్కడో దాచిపెట్టి మళ్ళీ ఆ తర్వాత వేరే గుళ్ళలో ప్రతిష్ట చేసినారు. అవన్నీ ఏమని అంటే ఇక్కడ నుంచి పోయి వేరే వాళ్ళకి దొరికి అక్కడ ప్రతిష్ట గావించబడ్డాయి అన్నమాట.
సో ఇది విష్ణు ఆలయం కదా, అందుకనే విష్ణువు దశావతారాలని చెక్కినారు ఇక్కడ. ఇది వచ్చేసి కూర్మ అవతారం, నరసింహ అవతారం. చూడండి ఇక్కడ మొత్తం నరసింహ అవతారాలే ఉన్నాయి. ఈ పిల్లర్ మీద అంతా అవే ఉన్నాయి, నరసింహ అవతారాలే. చూస్తున్నారా, ఇది హిరణ్యకశిపుని పొట్ట చీలుస్తున్నది, ఆ ఘట్టాన్ని చెక్కినారు. పైన వచ్చేసి అదే హిరణ్యాక్షునితో గొడవ పడేది, ఆ పైన కూడా అదే. అంటే మనం ఇప్పుడు పైన నుంచి చూడాలన్నమాట. స్టార్ట్ చేస్తే హిరణ్యాక్షునితో గొడవ స్టార్ట్ అయినది. ఇది వచ్చేసి ఆయనతో గొడవ పడే ఘట్టం అన్నమాట. అలాగే కిందకి పోతే హిరణ్యకశిపుని పొట్ట చీలుస్తున్న దృశ్యం. ఎంత బాగా సింపుల్గా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా చెక్కినారు, చూస్తున్నారా. ఆ తర్వాత చెంచులక్ష్మి అమ్మవారు, చెంచులక్ష్మి అమ్మవారితో ఆయన చేసిన రొమాన్స్ చూడండి. ఇదిగో చెంచులక్ష్మి అమ్మవారిని చూసి ఆయన ప్రేమించడం, ఆ తర్వాత ఆ అమ్మవారిని పెళ్లి చేసుకొని ఆమెను తన తొడపైన కూర్చోబెట్టుకోవడం కదా. సో ఇందాక మాటల్లో పడి మర్చిపోయినానండి, ఈ మండపం గురించి చెప్దామని. యాక్చువల్గా ఈ మండపం ఏంటంటే అక్కడ జరిగే స్వామివారి కళ్యాణోత్సవాన్ని వీక్షించడానికి ఇక్కడ రాజు, ఈ రాజ్యానికి సంబంధించిన రాజులు కూర్చొని అక్కడ జరిగే స్వామివారి కళ్యాణోత్సవాన్ని వీక్షించేవారు. అలాగే ఇటువైపు ఈ పక్కనున్న మండపంలో రాణివారు కూర్చొని అక్కడున్న స్వామివారి కళ్యాణోత్సవాన్ని వీక్షించేవాళ్ళు అన్నమాట. సో ఇందాక చెప్పిందంట క్లీన్గా మైండ్లో పెట్టుకోండి. ఇంకా టెంపుల్ అంతా బాగా క్లీన్గా చూసారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకొని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ.